పెట్టడానికి ఎలక్షన్ కమిషన్ కు వీలు కల్పించండి అని చెప్పడం జరిగింది. రైట్ సూర్యాదేవ్ గారు, ఇప్పుడు అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం ఎప్పుడు నిర్వహించాలనుకుంటుందా? అసలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టాలనుకుంటుందా? నమస్తే అండి, జీ తెలుగు ప్రేక్షకులకు అందరికీ నమస్తే. అయితే ప్రభుత్వము ఎన్నికలు అనేది స్థానిక సంస్థ ఎన్నికలు ప్రజాప్రతినిధుల కాలపరిమితి అయిపోయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. లేని ఎడల ఒక 3 నెలలు గ్యాప్ తీసుకొని ఏమన్నా సమీకరణలు ఉంటే, ప్రభుత్వం లోటుపాట్లు ఉంటే దాంట్లో 3 నెలలు కాకపోతే 6 నెలల లోపలే చేయించాలి. ఇప్పటికీ 14 నెలలు అవుతుంది. గ్రామంలో ప్రజాప్రతినిధి లేకుండా గ్రామ సభలు నిర్వహించాలంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేక కార్యకలాపాలు నడుస్తున్నాయి. అంటే ప్రభుత్వం 3 ఉన్నాయి: రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం. ఈ స్థానిక ప్రభుత్వంలో క్రియాశీలకంగా సేవలు, గ్రామ ప్రజలకు సేవలు అందించే దాంట్లో సర్పంచ్ ప్రథమ పౌరుడు ప్రధానమైన అంశం. కనీసం ప్రభుత్వాలకు పట్టనట్టు ఇప్పటిదాకా గ్రామంలో ఒక ప్రజాప్రతినిధి లేకుండా ప్రభుత్వం మేము పథకాలు అందిస్తామని చెప్పి, అదే విధంగా అనేక రకాలుగా అక్కడ ఇబ్బంది పెట్టి, పదవి కాలం అయిపోయిన సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా, ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేటప్పుడు మీరు గ్రామంలో అభివృద్ధి పనులు చేయండి, మీ బిల్లులు వెంటనే చెల్లిస్తాం అని మాట చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఈ స్టేట్ ఫైనాన్స్ నుంచి ₹1 చిల్లి గవ్వ ఇవ్వలేదు. అదేవిధంగా గ్రామాలకు అభివృద్ధి పనులు చేసేటందుకు కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15th ఫైనాన్స్ నుంచి కూడా రూపాయి గ్రామ పంచాయతీలకు అందలేదు. వాళ్ళు అందిన ఏంటంటే కరెంటు, అది సిబ్బంది శాలరీ, కరెంటు వీధి లైట్లు వేసే వాటి బిల్లులకు, వాటి మందమే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఇంకా కన్ని మెరుగున పడిపోయినాయి. బ్లీచింగ్ పౌడర్ దిక్కు లేదు, హరితహారం మీద మేము మొక్కలు నాటికి నీళ్లు పోసే గతి లేదు, ట్రాక్టర్ లో డీజిల్ కొట్టించే పరిస్థితి లేదు. అనేక రకాలుగా ఇట్లా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు 10వ తరగతి విద్యార్థులు రేపు వచ్చే నెలలో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ హడావిడిలో గ్రామాలలో ప్రధానంగా అంశం ఏంటంటే, ఈ ఎన్నికలు పెట్టేటప్పుడు చిన్న పిల్లల నుంచి చదువుకునే 5వ తరగతి నుంచి ఈ ఎన్నికల వైపు చూస్తుంటారు. కాబట్టి ఇది సమయం కాదు. ఇప్పుడు వాళ్ళు 10th ఎగ్జామ్ అంటే భావి భారత పౌరులు రేపు ప్రధానమైన ఎగ్జామ్స్ రాసేది ఉన్నది వచ్చే నెల. మరి ఈ ఎన్నికల హడావిడిలో అది కూడా ఒక నెపమే అనుకుంటా, అది కూడా ఇబ్బందికరమే రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఇంకా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిర్రు. అంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరుస్తామని చెప్పి ఎన్నికలో హామీ ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చిర్రు. ప్రజలు అడుగుతుర్రు, బీసీలు అడుగుతుర్రు, అందరు అడుగుతుర్రు. వాళ్ళకి చేయవలసిన పని ఉన్నది. కానీ ఇంకా మేము ఎన్నికలకు పోతాం 5 రోజులల్లా ఇంకా దీనికి నోటిఫికేషన్ పడుతుందని ఒక ప్రచారం అడావిడి చేసి ప్రజల్ని గందరగోళం సృష్టిస్తున్నారు. ఇంకోటి, మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అందక కొంతమంది అయితే సూసైడ్ చేసుకున్న పరిస్థితులు ఉన్నారు. కనీసం ఇప్పటిదాకా ఒక స్పష్టమైన ప్రకటన ఈ ప్రభుత్వం నుంచి చేయలేదు. అనేకమైన అంశాలు ఇట్లా పెట్టుకొని మేము ఎన్నికలకు పోతామంటే ఎవరిని ఇబ్బంది పెడతందుకు? ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితే ప్రజాపాలన, ప్రజల సమస్యలు ఇంటి పెట్టుకొని వీళ్ళు ప్రజాపాలన అని చెప్పుకోవడం ఎట్లా ఉంటది? అందుకే ఇప్పుడు ఏమంటున్నాం, 42% బీసీలకు డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరిచి సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇచ్చి అదేవిధంగా ఎన్నికలకు పోవాలని ప్రభుత్వానికి చెప్తున్నాం. రైట్, మనతో మాట్లాడడానికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ అయితే సిద్ధమవుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రిజర్వేషన్ ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కదా, మరి బీసీ సంఘంగా ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? ప్రభుత్వము అవగాహన లేకపోవడమా, లేకపోతే వాళ్ళ ప్రభుత్వంకి ఇచ్చేటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు కరెక్ట్ లేకపోవడమా గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గానీ, సమగ్ర కులగణన విషయంలో గానీ, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో గానీ తప్పుల మీద తప్పులు చేస్తుంది. తప్పుల మీద తప్పులు చేసుకుంటా దొడ్డిదారుణ దొంగచాటుగా మళ్ళా లోకల్ బాడీ ఎన్నికలు పోవాలని చూస్తుంది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఊదరగొట్టారు. మేము 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తాం, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పి ఒకటే చెప్పిందే చెప్పారు.
కానీ ఇప్పుడు కులగన్న రిపోర్టులో